సికింద్రాబాద్ పీజీ కాలేజీలో విద్యార్థుల ఆందోళన. ఫుడ్ బాగోలేదంటూ హాస్టల్ ముందు కూర్చుని నిరసన చేస్తున్న విద్యార్థులు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా హాస్టల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న వంటను మాకు విద్యార్థులకు పెట్టడం జరుగుతుంది. నిన్న ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేసిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ప్రిన్సిపల్ గారి నుండి వార్డెన్ నుండి ఎలాంటి స్పందన లేదు. నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ అయి కొంతమంది విద్యార్థులకు అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఇలాంటి ఫుడ్ మాకు పెడుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఫుడ్ తింటారని మేము వాళ్ళ పిల్లలు ఇలాంటి ఫుడ్ పెడతారని మేము ప్రశ్నిస్తున్నాము విద్యార్థులని. ఇదంతా చెప్పి వాటిని ప్రశ్నిస్తే రోడ్డు మీదకి వెళ్ళమంటుండే ఏం చేసుకుంటారో చేసుకోరని ఇలాంటి ఫుడ్ పట్లకు పెట్టే ఫుడ్ విద్యార్థులకు పెడుతున్నారు. ఇలాంటి ఫుడ్ తిని విద్యార్థులకు ఎవరైతే ఎవరిని బాధ్యత. నిన్న రాత్రి 9 గంటలకు కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటికీ కూడా ఎవరు యాక్షన్ తీసుకోకపోవడం ఇది సిగ్గుచేటు యాజమాన్యానికి. ఇలాంటి ఫుడ్ తిని విద్యార్థులు మరణించినా కూడా ఈ యాజమాన్యం పట్టించుకునే స్థితిలో లేదు. ఇప్పటికీ కూడా ప్రిన్సిపల్ గారు రాకపోవడం ఇది అతని పరాకాశంగా వదిలిపెడుతున్నాం. కబడ్డీ రావాలి సార్ ఫస్ట్ మాట్లాడండి సార్. చచ్చిపోయిన వారికి సంబంధం లేదు సార్. నైట్ వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అయింది సార్. ఆయనకి లేకపోతే విమానం అవుతుంది ఒక్కొక్కరు ఏం లేదు. మీరంటే గంట అవుతుంది. కూర్చోండి కూర్చుందాం ప్లీజ్ కూర్చుందాం ప్లీజ్ కూర్చోండి అనే బ్రదర్ రండి రండి కూర్చోండి 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 మీడియా వచ్చింది కూర్చోండి తీసుకోండి సార్ తీసుకోండి. ఏం జరిగింది నైట్ ఏం జరిగింది ఆమె ఒకసారి కనుక్కోండి. ఆమె వండిందిగా ఒకసారి కనుక్కోండి. అక్కడికి వెళ్ళి ఇక్కడ మనతో ఆర్గ్యూ చేసి ఏమొస్తుంది మీకు? 10 మంది వర్కర్స్ ఉన్నారు.